నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా హైదరాబాద్కు చెందిన వారుగా గుర్తించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ఖలీల్ జాయిన్ అవుతున్నారు. ఖలీల్, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏం చెప్తున్నారు స్థానికులు? దైవ దర్శనానికి వెళ్లి తిరుపతికి వెళ్లి తిరిగి ప్రయాణం అవుతున్న తెలంగాణకు చెందిన ఏదైతే ఉందో భక్తులు కొంతమంది తిరిగి వస్తుండగా ఇవాళ తెల్లవారుజామున 5:30-6 గంటల సమయంలో ఆలగడ్డ మండలము నల్లగట్ల గ్రామం దగ్గర ఆగి ఉన్న ఏదైతే శ్రీరామ్ వేర్ హౌస్ దగ్గర ఆగి ఉన్న కర్ణాటకకు చెందిన లారీని ఢీకొనడంతో ఒకసారిగా వారంతా కూడా ఏదైతే కారులో ఉన్న వాళ్ళంతా కూడా షిఫ్ట్ కారులో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికెక్కడే స్పాట్ లో మృతి చెందడం జరిగింది. ఈ ఘటన ఒకసారిగా ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా తిరిగి తిరుపతి దేవస్థానానికి తిరిగి వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టు అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణకు చెందిన వీళ్ళంతా కూడా దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆ కుటుంబంలో విషాద ఛాయలు ఆలుతున్నాయని చెప్పొచ్చు. స్పాట్ లోనే మొత్తం ఒకే కుటుంబానికి చెందిన వారంతా కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి అక్కడ ఉన్న దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలా తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడము ఏదైతే విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఖలీల్.